జీవితంలో మనం ఏదో ఒకటి సాధించాలంటే పొద్దుగాల 6 గంటలకు లేచి మన ఫ్యామిలీ గురించి ఆలోచించి మనం ఏ వర్క్ చేయాలి, ఏ పని చేయాలి, ఏ పనిలో సక్సెస్ అవుతాం, మన ఫ్యామిలీని ఎలా బాగా చూసుకుంటాం, మన జీవితం ఇంకా ఎలా ముందుకెళ్లాలని ఆలోచించి మన అప్లోడ్ ఇంటికి రాకుండా మన చిట్టీలు కరెక్ట్ టైం కట్టుకొని ఏ జాబ్ చేయాలో తెలియక, ఏ బిజినెస్ చేయాలో తెలియక, ఏ వర్క్ చేయాలో సరిగా తెలియక అర్థం కాక పొద్దుగాల నుంచి ఆలోచిస్తూనే ఉంటాం. అలా ఆలోచించి అది ఏదో వర్క్ చేయాలని బయటకు పోతున్నప్పుడు మన అమ్మ నాన్న ఆశీర్వాదాన్ని తీసుకొని ఏ వర్క్ చేయాలో అర్థం కాక రోడ్డుపై కుక్క నిలబడి మన ఫ్యామిలీని ఎలా చదువుకోవాలో అర్థం కాక మనకు చిట్టిలోనికి అప్పు కట్టలేక మనం బాధపడుతుంటే ఆ బాధ భరించలేక మనం పోయి ఒక ఐబీ క్వార్టర్, ఒక నీళ్ళ బాటిలో ఒకటి కుర్కురే ప్యాకెట్ తొక్కలో తీయాలి. ఆలోచించి పుల్లు ఆయన రేపటి సంగతి రేపు చూసుకుందాం. అయినా మన లెక్క చిట్టీలు కడుతోడు మన లెక్క డిచ్ అయి వండుకోటే ఎవడు ఫోన్ చేసినా మనకి వినబడదు. డిచ్చ కావాలి ఎప్పుడైనా డిచ్చ. అన్నా ధర్మమనా అన్నా ధర్మం అయ్యండి అన్న జర ఏం కావాలి అన్న? 2-3 రోజుల నుంచి ఏం తినలేదు, ఒక 100-200 జర ధర్మం అయ్యండి అన్న. అలాగే ఉండు తెస్తా. అలాగే అన్న. అమ్మా అడగ తింటోడు వచ్చిండు. 2-3 రోజులు అయినా అన్నం తినక ఒక 100-200 అయ్యేవా? 100 రూపాయలు ఎందుకురా? 500 ఇరా. నీ చేదుకుంటే అడక తింటోనికి నీకు పెళ్ళాన్ని అవుతుంది. ఘాటు అలాగే అమ్మా. ఈ అడక తింటానికి 500, ఈయనకి అడక తింటానికి 500 ఇచ్చే బదులు రేపు పొద్దున్న దాకా 500 పెట్టి ఫుల్లు బాటి లాగొచ్చు. ఇంకేం 500 ఇచ్చేది. చలో నేను నిలకూడదు పడ. అమ్మకి ఇంకా పింఛన్ పైసలు రాగానంటే 2-3 రోజులు అయినాక రాపో. Pollution is equal to is trending is pollution and is this very infection is crocodiles and festival the వాషింగ్ మిషన్ బంద్ చేయనా? account this is crocodiles is festival how this and 2020 is 24 is coming is welcome to this subscription is posting and is the అన్న మోటార్ బంద్ చేయనా? this is and physical is influence is crocodiles is house home is festivals is 2015 2018 2019 is equal to 24/7 crocodiles on duty and అన్నం తిందానా? కొంటాం, బీర్ సీసాలు కొంటాం, చికెన్ పైసలు ఇస్తాం. అయ్యో అమ్మా కొడుకా పెళ్లి పేరంటగా సస్తి కొడుకా అయ్యో నాయనా. బిడ్డ రాత్రి పిల్లలు లేపుకోసారి నాకు మాటిచ్చి అప్పుడే సస్తివా బిడ్డ. అయ్యో చిట్టి చెల్లెమ్మా. నైట్ 2 కిలో చికెన్ తింటే సావనా. అయ్యో నా దోస్తుగాళ్ళు వచ్చింది బాగా చచ్చిండు. ఇంకెన్ని రోజులు అనిపోతాడు తావరి నాకు దూలు ఎక్కువ. ఓ నాయనా మన ఇంటికి చుట్టాలు వస్తారు. అలా ఏమైంది అయితే కానీ మార్కెట్కి పోయి 1 కిలో చికెను, 1 కిలో మటను, 1 కిలో పందికూర, 1 కాటన్ బీరు తీసుకురా పోయి. ఆయన మన చుట్టాలు కాదే అమ్మల చుట్టాలు. ఓ అమ్మల చుట్టాలా? అట్లయితే మీ అమ్మని పోయి ఇంట్లో మామిడికాయ బద్దలు ఉన్నాయి అడుగుపో. వామ్మో ఇలా చుట్టాలు వస్తే కిలో మటన్లు, కిలో చికెన్లు, కాటన్ల బీర్లు. అదే మా అమ్మగారు వస్తే మామిడికాయ బద్దలు. ఒరే మావా చెప్పురా. ఈ ఊళ్ళో నన్ను అందరూ పని వాళ్ళు అంటారు, తిరిగిపోతాడు అంటాడు, తాగుపోతాడు అంటాడు. ఎందుకంటారు మావా? ఉన్నదే గారా అన్నది. కానీ నా జీవితంలో నన్ను నమ్మిన వ్యక్తి ఒకే ఒకరు ఉన్నారా. అవునా? ఎవర్రా వ్యక్తి? మా నాన్నరా. మీ నాన్ననారా? అవునరా. నీ గురించి ఏం చేసిండ్రా? నన్ను చిన్నప్పటి నుంచి చదివించడం గురించి ఎంతో కష్టపడ్డారా మా నాన్న. నా జీతమే తన జీతం అనుకుండు, నా బతికే తన బతికి అనుకుండు. మా నాన్న పెద్ద చదువులు చదివించి నన్ను అక్కడ కూర్చోబెడదామని చూసిండ్రా. కానీ మా నాన్న చనిపోయేటప్పుడు కొడుకా నువ్వు ఎప్పటికైనా ఆ స్థాయిలో కూర్చోవాలి కొడుక, నిన్న ఆ స్థాయిలో చూడాలి కొడుక అని నాతో పోతూ చెప్పుకుంటూ పోయిండ్రా. ఎప్పటికైనా ఆ పొజిషన్ లో నేను కూర్చుంటారా. అయ్యా ధర్మం సామి, ఒక 5 రూపాయలు సామి, పుణ్యం సామి పుణ్యం. నీ అయ్యా
మీరు ఏ చెప్పింది నీకు ఇట్టారమైన ఆదరా అయ్యా ధర్మం అమ్మా ధర్మం. ఏం బ్రో ఇంట్లో ఒక్క మంచి పని చేసేలాట మొత్తం అమరంగా లెక్క చేస్తున్నావట ఏంద్రా సంగతి? ఏయ్ బలిచిందారా నేను చేసిన మంచి ఏందో నీకు తెలుసారా? ఏం చేసినారా? ఏం పడుతున్నారా నువ్వు? మన ఆయన క్యాన్సర్ వస్తుందని ఆయన బీడీలు మొత్తం నేనే ఆగి పెడుతున్నారా రోజు. నా ఫ్రెండ్ గారు బైక్ కింద అడ్డగోలే తిరుగుతున్నాను యాక్సిడెంట్ అవుతుందని ఆ బండి కూడా 15 సంవత్సరాలు అమ్మేసిండ్రా. మా అమ్మ నాయన చేతన అయితే లేదని నా లవర్ తీసుకొని ఇంట్లో పెట్టిండ్రా. ఇప్పుడు రోజు అది పంచాయతీ చేస్తుందిరా. అది కూడా నా మంచితనం. తాతగారు పింఛన్ పైసలు గుంజుకున్నారా? పింఛన్ పైసలు ఏం తీసుకున్నారు నువ్వు? అవునరా మా తాత పింఛన్ పైసలు తీసుకున్నారా? మా తాతగారు పింఛన్ పైసలు ఉంటే ఖర్చు అయితే అని వైన్సోన్కి ఇచ్చి కాటన్ బీర్లు తీసుకొని నా కడుపులో దాపెట్టుకున్నారా మా తాత పింఛన్ పైసలు. అదిరా నా గొప్పతనం. చూసినవరా ఇన్ని మంచి పనులు చేసిన నేను ఇన్ని మంచి పనులు చేసిన పట్టుకొని నేనే తిరిగిపోతున్నా అంటావరా నువ్వు? ఆపరో ఆపరో ఈ మంచితనాలు అన్నారా మందిని ముంచేతనాలు అంటారా? హలో బేబీ ఏం చేస్తున్నావురా? తిన్నావారా? మీ ముసలోని కట్టోడు లవర్లు ఫోన్ చేసారు ఆడవాళ్ళు ఫోన్ చేసారు నాకు ఒక్కటి ఫోన్ చేసేలేదురా నాయన. రాత్ర కిస్ బాగా ఇచ్చినావు సూపర్ ఉంది నీ కిస్. ఒక్క ఫోన్ అన్న కూడా వస్తలేదు. ముసలోడు చూడట మాట్లాడుతున్నా. ఐ లవ్ యూ రా బేబీ. మళ్ళీ రాత్రికి వస్తావా రా బేబీ? నా బతుకు చేయడా ఒక్క వారదన్నా ఫోన్ చేస్తలేదు. నా బతికే బతుకు ఎడుకోతున్నావురా? నువ్వు నీ లవర్తో మాట్లాడుతున్నావు నాకు ఒక్కదన్నా ఫోన్ చేస్తలేదు. సస్సాను కోతున్నా సక్సెస్ వచ్చినావు కానీ బయట ఎండ కొడుతుంది గొడవ తీసుకొని పోరా. గొడుగు అయితే తీసుకోవచ్చున్నావు ఎట్లా చేస్తావురా? ఆగిరే పురుగుల మంది తీసుకొని పోయి ఊరు బయట పోయి సాగుపోరా. ఏమైంది బ్రో అంత డల్గున్నావు? ఏం లేదు బ్రో. తిన్నావా బ్రో? ఇంకా తినలే బ్రో. ఎందుకు తినలే బ్రో? ఇంకా లేదు బ్రో మా నాయనమ్మ చచ్చిపోయింది. ఓ సారీ సారీ బ్రో మీ నాయనమ్మ చచ్చిపోయిందని నాకు తెలియదు బ్రో. ఇట్స్ ఓకే బ్రో ఇట్స్ ఓకే. ఓ మీ నాయనమ్మ చచ్చిపోయిందని తినలేదా బ్రో? ఇంకా కాదు బ్రో మరి ఇంకెందుకు తినలే బ్రో? ఏం లేదు బ్రో మా నాయనమ్మ దినాలు ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఆ దినాలకి ఎంత తినాలని ఆలోచిస్తున్నావు బ్రో. బేబీ నీ బుగ్గలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ డార్లింగ్. బేబీ చెప్పు బేబీ నీకు ఏం కావాలో? ప్రపంచంలో ఏదైనా నీ అందం గురించి తెస్తా ఎంతకైనా తెగిస్తా బేబీ. డార్లింగ్ నా జీవితంలో ఒక్కసారి నా ముఖానికి బ్యూటీ పార్లర్ తీసుకో డార్లింగ్. బేబీ గింతేనా నీ కోరిక? పద బ్యూటీ పార్లర్ కి. బేబీ ఎలా ఉంది బ్యూటీ పార్లర్? నీ అయ్యా బ్యూటీ పార్లర్ తీసుకొచ్చి పెండ రుద్దుతా. సో అందరికీ నమస్కారం గైస్. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉండి ఏమి పని చేయకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా డబ్బులు ఎలా సంపాదించాలో ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. రోజుకు 1000 రూపాయల నుంచి 2000 వరకు, 2 నుంచి 5000 వరకు, 5 నుంచి 10,000 వరకు, 10 నుంచి 50,000 వరకు, 50 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు గైస్. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గైస్. ముందే చెప్తున్నాను ఈ వీడియో పోతే మళ్ళీ రాదు. ఈ వీడియో ముందే సేవ్ చేసుకొని పెట్టుకోండి గైస్. చెప్పబోతున్నాను రోజుకి 1,00,000 రూపాయల వరకు సంపాదించే ఎలా ఇక చెప్తున్నాను ఇక చెప్పబోతున్నా చూడు. 2, 3, 4, 5, 6, 7